రక్షించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము తీతు 2:3. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగుల మధ్య పానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. ఒక స్త్రీ యొక్క సాత్వికము, నెమ్మదితనమే ఒక ప్రసంగం వంటిది. స్త్రీలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పకూడదు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పే స్త్రీ ఎలా ప్రార్థన చేయగలుగుతుంది? ఆమె తన భర్తను, పిల్లలను ఎలా కాచుకుంటుంది? భక్తిపరురాలైనటువంటి ఒక స్త్రీకి ముసలమ్మ ముచ్చట్లతో ఎలాంటి సంబంధం ఉండదు. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారుగా ఉండమని బుద్ధి చెప్పుచు అనే వచనాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్పబడింది? భర్త ఇంటికి రాగానే భోజనాన్ని సిద్ధపరచడమే ఆమె చూపవలసినటువంటి మొట్టమొదటి ప్రేమ. ఒక భక్తిపరురాలైనటువంటి స్త్రీ తన సమయాన్నంతటినీ తనేమి ధరించుకోవాలో ఆలోచించడానికి ఎప్పుడూ కూడా వెచ్చించదు. వారు స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఒక స్త్రీ తన బిడ్డ యొక్క ఆత్మీయ సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ కుటుంబ జీవితము ఆత్మలో ఉంటే గనుక అది క్రమము కలిగినటువంటి జీవితంగా ఉంటుంది. నిరంతర వాదన, కలతలు అనేవి ఉండవు. భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని చిత్తం వెదికేవారుగా ఉండాలి. స్త్రీలు లోబడగలిగి నేర్చుకునేవారిగా ఉండాలి. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. ఇక్కడ 6వ వచనం మనం చూస్తూ ఉన్నాం. పురుషులు స్వస్థబుద్ధి గలవారై ఉండాలి. నీవు దేవుని వాక్యముతో నింపబడి ఉంటే నీవు ఈ గుణాలు కలిగి ఉంటావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. సామెతలు 3:5. ఒక వ్యక్తి నాతో నన్ను నేనెలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటూ ఉన్నాడు. కానీ తర్వాత పాపంలో పడిపోయాడు. నాకంతా తెలుసు అని అనుకుంటే మూర్ఖపుటాత్మ పట్టుకుంటుంది. గర్వము ఏలుబడి చేస్తుంది. దీనులుగా ఉండడం చాలా కష్టం తెలుసా? దేవుని ఆత్మ మన నుండి కొన్ని విషయాలను ఎదురుచూస్తూ ఉన్నాడు. వాటిలో మొట్టమొదటిది మనం ఒక మంచి మాదిరి కలిగి ఉండడమే. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. దేవుడు నీ జీవిత విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన అదుపులో నీ ఉంటే చీకటి శక్తులకు నీ జీవితం మీద ఎలాంటి పట్టు ఉండదు. దేవుడు కాపాడడం మాత్రమే కాదు గాని ఆయన మనలను నడిపిస్తాడు. ఆశీర్వదించును గాక. ఆమేన్.